హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ చిన్ని తెలుగు అమ్మాయి. మేము మా వినాయక చవితిని ఎలా జరుపుకున్నామో చూసేయండి. ఇక్కడ పూజ గది ముందర ఇట్లా మామిడి ఆకులతో ఇట్లా తోరణం కట్టాము. అండ్ వీటి ఫ్లవర్స్ ఉన్నాయి కదా, ఈ ఫ్లవర్స్ గ్లోబ్ అమరాంతస్ అంటారు, తెలుగులో బొగడమల్లి అని అంటారంట. అండ్ వీటిని ఆల్టర్నేట్ లీవ్స్కి జస్ట్ హోల్ పెట్టేసాను. అండ్ అటు ఇటు బంతి పూలను పెట్టేసి చాలా సింపుల్గా డెకరేట్ చేశాను. అండ్ ఇక్కడ అన్ని దేవుళ్ళని సెట్ చేశాను మొత్తం తుడిచేసుకొని. అండ్ ఇక్కడ మిడిల్లో వినాయకుడి కోసం ఇక్కడ స్పేస్ వదిలేసాము. ఇక్కడ నేను వినాయకుడి బ్యాక్డ్రాప్ కోసం గరిక అయితే తీసుకున్నాను. ఈ గరిక నేను బండిల్స్ లాగా ఇట్లా థ్రెడ్తో టై చేసుకొని, అండ్ ఇక్కడ ఒక కార్డ్బోర్డ్ తీసుకొని ఆ కార్డ్బోర్డ్ని ఇట్లా రౌండ్గా వచ్చే షేప్లో గరిక మొత్తం సెట్ చేస్తున్నాను. సూది దారం తీసుకొని ఇక్కడ నేను ఎలా చూస్తున్నాను అలా కుట్టండి. ఇక్కడ నేను తంబుతో ఇట్లా ప్రెస్ చేస్తున్నాను. అలా ప్రెస్ చేయడం వల్ల ఆ గరిక అనేది స్ప్రెడ్ అవుతుంది. స్ప్రెడ్ కావడం వల్ల మనకి ఎక్కడ గ్యాప్స్ అనేటివి ఉండవు. ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకుంటూ ఎక్కడ గ్యాప్స్ లేకుండా నీట్గా చూసుకుంటూ ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. అండ్ ఇక్కడ ఏవైనా ఎక్స్ట్రాస్ ఉంటే మొత్తం కట్ చేసుకోవాలి. ఇక్కడ నేను చూస్తున్నాను కదా, అక్కడ ఏదైనా ఎక్స్ట్రాస్ ఉంటే మొత్తం కట్ చేసుకొని, అండ్ ఇంకొక కార్డ్బోర్డ్ తీసుకొని దాన్ని రౌండ్ షేప్లో కట్ చేసుకొని అది కూడా మనం కుట్టేసుకోవాలి. అది కూడా మనం ఇలా రౌండ్గా కుట్టేసుకోవాలి. స్టిఫ్గా అయితే ఉంటుంది ఇలా కుట్టుకోవడం వల్ల. టూ సైడ్స్ ప్లాస్టర్ ఉంటుంది కదా, డబల్ ప్లాస్టర్ని 4 సైడ్స్ ఇలా స్టిక్ చేసి అండ్ వాల్కి అయితే ఇట్లా స్టిక్ చేసాము. అండ్ రావి ఆకులతో ఇస్త్రాకులాగా తయారు చేసి దాని మీద బియ్యం వేసి పసుపు కుంకుమ వేసి వినాయకుని అయితే పెట్టాము. అండ్ ఆ తర్వాత వినాయకుడికి గంధం కుంకుమ పెట్టి పూలు పెట్టి పళ్ళు పెట్టి మొత్తము వినాయకుని అయితే రెడీ చేసాము. ఇలా మొత్తం డెకరేట్ చేసి అండ్ ఇంకా పూజ అయితే స్టార్ట్ చేసాము. ఇలా మా ఇంట్లో పూజ అయితే జరుపుకున్నామండి. అండ్ వినాయక చవితి ఈరోజు మేము చేసిన ప్రసాదాలు ఏంటంటే వడలు, చిత్రాన్నము, ఉండ్రాళ్ళు, బూరెలు, పూర్ణం, కజ్జికాయలు ఇలా చేసాము. అండ్ నేను ఓన్లీ ఉండ్రాలు ఒకటి చేస్తాను, రిమైనింగ్ అన్నీ అమ్మ చేశారండి. ఇలా మా వినాయక చవితి మేము జరుపుకున్నాము. మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.